హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 15,000 పోలీస్ నోటిఫికేషన్లు నిజమెంత? సో దాని గురించి అయితే ముందుగా మాట్లాడుకునే ముందు ప్రతి ఒక్కరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరికి అయితే చూడండి. సో ముందుగా ప్రజెంట్ అయితే మనకైతే 2,00,000 ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి జూన్ నుంచి అయితే మనకైతే పరీక్షలు స్టార్ట్ అవుతాయి. ఫిబ్రవరి నుంచి అయితే మనకైతే నోటిఫికేషన్లు అయితే స్టార్ట్ అవుతాయి కాబట్టి సో ఒక 2-3 మంత్స్ గ్యాప్ ఉన్నా కానీ కూడా జూన్ నుంచి అయితే మనకైతే పరీక్షలు అనేవి స్టార్ట్ అవుతాయి. మరి పోలీస్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ చూస్తే మార్చ్ కానీ ఏప్రిల్ కానీ అయితే పోలీస్ నోటిఫికేషన్ వస్తుంది. జూన్ జూలైలో ఎగ్జామ్ అయితే ఉంటుంది ప్రిలిమ్స్ వచ్చేసరికి. సో అది పోలీసు నోటిఫికేషన్ వచ్చి జస్ట్ నా అవగాహన గురించే. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం, అలాగే మనకి కానిస్టేబుల్ వస్తాయి, అలాగే గ్రూప్ సంబంధించిన పీడిఎఫ్స్ కానీ క్వశ్చన్స్ కానీ కావాలంటే మాత్రం కామెంట్ పిన్ చేస్తాను టెలిగ్రామ్ ఛానల్, అక్కడికి అయితే జాయిన్ కాండి. ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో అలాగే గ్రూప్ 1 అయితే కేవలం మనకి 96 పోస్టులు అయితే అదనంగా పెంచారు. సో దాని గురించి అయితే మాట్లాడుకుందాం. సో మనకైతే స్వయంగా మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మాట ఇచ్చారు, త్వరలోనే 15,000 పోలీసు ఉద్యోగాలు భర్తీ అని. సో ఇది 15,000 అంటే నాట్ ఈజీ టాస్క్ అండి. ఎందుకంటే ఆల్రెడీ మనకైతే ప్రీవియస్ అయితే 16,000 నోటిఫికేషన్ అయితే ఉంది. సో అది ఫస్ట్ అది కంప్లీట్ అవ్వాలి. అది కంప్లీట్ అయ్యే వరకు అయితే ఈ నోటిఫికేషన్ అయితే రాదు, గుర్తుపెట్టుకోండి. సో అది ఎప్పుడైతే మనకు కంప్లీట్ అయిపోతుందో అప్పుడే మనకి కొత్త రిక్రూట్మెంట్ అనేది స్టార్ట్ అయితే ఉంటుంది కాబట్టి సో మనకి మార్చ్ కానీ ఏప్రిల్ కానీ అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఎగ్జామ్ కూడా జూన్ జూలై ఆ టైంలో ఉంటుంది. సో మ్యాక్సిమం అప్పుడు ఉంటుంది కాబట్టి, ఎందుకంటే ఈసారి ఎట్లయినా 1 year లోపే 2,00,000 ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తామని చెప్పారు కాబట్టి సో మ్యాక్సిమం అయితే మనకైతే జూన్ జూలైలో అయితే ప్రిలిమ్స్ అయితే ఉంటుంది. సో ఇప్పటి నుంచి అయితే ప్రిపేర్ అయితే అండి, ఎందుకంటే ఎక్కువ టైం ఉండదు. ఎందుకంటే ఎగ్జామ్కి మ్యాక్సిమం అయితే మనకి 1 month కూడా ఉండొచ్చు, ఎందుకంటే గ్రూప్స్ అన్నీ కూడా ఈ టైంలో ఉన్నాయి కాబట్టి. సో స్వయంగా సీఎం గారు చెప్పారు కాబట్టి 100% 15,000 నోటిఫికేషన్ అయితే వస్తాయి. సో మ్యాక్సిమం ఈ 15,000లో మనకి ఎస్ఐలు ఎన్ని ఉంటాయి, మీకు కానిస్టేబుల్ ఉంటాయి, మరి హోమ్ గార్డ్స్ ఏమన్నా సపరేట్ నోటిఫికేషన్ ఇస్తారు కాబట్టి సో అందులో ఎన్ని ఉంటాయి ఇవన్నీ తెలుసుకోవాలి మనం. సో దాని గురించి కావాలంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో తెలియజేస్తాను. నెక్స్ట్ గ్రూప్ 1లో మాత్రం మరి అన్యాయం జరిగిందండి. చాలామంది ఏమనుకుంటారంటే ఒక 100 నుంచి 150 పోస్టులు అనుకున్నారు, ఇక్కడ చూస్తే మాత్రం 96 పోస్టులు అన్నారు. మరి 2,00,000 ఉద్యోగాలు అన్నప్పుడు సో మనకి ఖాళీలు అంటే 96 ఉన్నట్ట, అంటే మరి 2,00,000 ఉద్యోగాలు ఇవ్వలేనట్టే దాని అర్థం. సో గ్రూప్ 1 అనేది ఒక పెద్ద జాబ్ కాబట్టి సో 96 పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయని అనుకుంటాం. మరి గ్రూప్ 2 అయినా కూడా వచ్చేసరికి అది కూడా దాదాపు మనకి 1,500 నుంచే ఉందని బయట అయితే టాక్ అయితే నడుస్తుంది. ఎందుకంటే మనకి గ్రూప్ 2లో అయితే మనకి తెలంగాణ ఒక ప్రతిష్టాత్మక ఎగ్జామ్ అండి. సో చాలామంది అయితే గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతుంటారు. సో మరి గ్రూప్ 2 కూడా 1,500 పోస్టులు లోపే, మరి ఇప్పుడు 2,00,000 ఉద్యోగాలు అన్నారు. సో మనకి ఇక్కడ గ్రూప్స్లలో మొత్తం ఇన్నే ఇస్తే మరి మిగిలిన పోస్టులు ఎక్కడికి పోతున్నాయో అర్థం కావట్లేదు. సో ఆల్రెడీ కేసీఆర్ గవర్నమెంట్ అయితే మనకైతే 80,000 పోస్టులు అని చెప్పారు. సో అక్కడి నుంచి మనకి 2,00,000 ఉద్యోగం భర్తీ చేయడం అంటే ఇప్పుడున్న దానికి డబల్ పోస్ట్ అయితే రావాలి. సో మరి అది ఏ విధంగా కేటాయిస్తారో మాత్రం వాళ్ళకైతే రావాలి. సో గ్రూప్ 4 జీఆర్ఎల్ వచ్చేసరికి ఓ 1 రోజులు అయితే వచ్చే అవకాశం ఉంది. ఎవరైనా హాల్ టికెట్ నెంబర్ లేకపోయినా కానీ దగ్గర అయితే పెట్టుకోండి. ఇక్కడ మీరు మెయిల్ సెండ్ చేసి ఉంటాయి కదా, సో అక్కడైతే చూసుకోండి, హాల్ టికెట్ నెంబర్ దగ్గర పెట్టుకోండి. సో ఇదైతే మీకైతే గ్రూప్ 4 జీఆర్ఎల్ 1 week లోపు అయితే వస్తుంది, ఇది 100%. సో మరి ఇంకా మనకైతే హారిజాంటల్ రిజర్వేషన్ గురించి అయితే ఇంకా క్లారిటీ రాలేదు. సో అదైతేనేమో ఆ రిక్రూట్మెంట్ గురించి మనకి ఏదైనా ముందు పోవాలంటే ముందు హారిజాంటల్ రిజర్వేషన్ గురించి అయితే క్లారిటీ రావాలి, అప్పుడు ఏ రిక్రూట్మెంట్ అయినా ముందుకు పోతుంది. సో మ్యాక్సిమం కూడా దాన్ని అయితే గవర్నమెంట్ చూడాలి, ఎందుకంటే ఆ రిక్రూట్మెంట్ చాలా ఎగ్జామ్స్ చాలా ఉన్నాయి, ముఖ్యంగా ఏడబ్ల్యూ కూడా. సో ఇంకా చెప్పాలంటే సో 2,00,000 ఉద్యోగాలు అనేవి ఉన్నాయి. ఇప్పుడు కానిస్టేబుల్ వచ్చేసరికి మనకి 15,000 పైగా అన్నారు. సో దాని ఏమవుతుందో. సో ముందు క్యాలెండర్ వస్తే ఇక్కడ ఏ ఎగ్జామ్ ఉంది, ఎప్పుడు టైం టేబుల్ ఉంటుంది ప్రతి ఒక్కరు వస్తుంది. సో ముందుగా మనకి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఎన్ని పోస్ట్ ఇచ్చబోదు ఫస్ట్ ఒక క్యాలెండర్ విడుదల చేయండి. సో మనకి ఫిబ్రవరి 1st weekలో ఆ టైంలో అయితే ఒక క్యాలెండర్ వచ్చింది అనుకోండి. సో మనకి ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి, సో మనకి ఎంత టైం ఉంటుంది ఎగ్జామ్కి అనేది ఒకటి ప్రిపేర్ అయితే కావచ్చు. సో ఇది చెప్పాలనుకున్నాయి. చాలామంది అయితే కొన్ని మధ్యలో ఇది క్యాన్సల్ బ్యాచ్ అని ఉంటారు. సో క్యాన్సల్ బ్యాచ్ ఓఎంఆర్లు ఎక్కువ అంటారు కానీ సో అసలు ఏం లేదండి, అవి పక్కన పెట్టండి. సో ముందుగా మీ ముందు ఉన్న నోటిఫికేషన్ గురించి ఆలోచించండి. సో ఈ నోటిఫికేషన్ జాబ్ రాలేదని ముందు నోటిఫికేషన్ వదిలిపెట్టకండి. సో మీకు చాలామంది చూడొచ్చు 16,000 నోటిఫికేషన్ ప్రీవియస్ ఇచ్చిండు కానిస్టేబుల్. సో మీరు మళ్ళీ కొంచెం కష్టపడ్డా కానీ కొంచెం మళ్ళీ 15,000 అంటే ఇదంటే దాదాపు ఒక 2 సంవత్సరాల లోపే మనకి 30,000 ఉద్యోగాలు అంటే చూడండి, అది ఓన్లీ పోలీస్ రిక్రూట్మెంట్లోనే. ఇది చాలా ప్రతి ఒక్కరైతే యూటిలైజ్ అయితే చేసుకోండి. సో పోలీసు ఉద్యోగం ఎవరైతే వాళ్ళ డ్రీమ్ అనుకుంటారో ఇది ఒక మంచి అవకాశం. సో గ్రూప్ 4 అయితే మరి ఎన్ని పోస్టులు రావచ్చు అంటే సో ప్రీవియస్ 8,100 ఉన్నది. సో ఈసారి మాత్రం కూడా ఒక 5,000 రావచ్చు. సో గ్రూప్ 4 వాళ్ళకు కూడా మంచి అవకాశం ఉన్నది.
సో ఇది ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. సో వాళ్ళకి డౌట్స్ ఉంటే మాత్రం మన టెలిగ్రామ్ గ్రూప్ అయితే జాయిన్ అయితే కానీ అక్కడ డిస్క్రిప్షన్ కానీ కామెంట్లు అయితే పిన్ చేస్తాను. సో మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో టీఎస్పీఎస్ అయితే కసరత్ అయితే చేస్తుంది. సో ముందుగా ఫస్ట్ మనం ఏం చెప్పాలనుకున్నా అంటే, సో ముందుగా అయితే ఫస్ట్ అయితే హారిజాంటల్ కేసు అయితే సాల్వ్ చేయండి. తర్వాత క్యాలెండర్ కావాలి. క్యాలెండర్ ఉన్న తర్వాత మనకైతే సో ఎగ్జామ్కి కూడా ఒక 1 మంత్ టైం ఉండాలి. ఒకే మంత్లో 2 ఎగ్జామ్స్ ఉంటే కూడా మళ్ళీ ఇబ్బంది అవుతుంది కాబట్టి సో ముందుగా వచ్చేసరికి పోలీస్ రిక్రూట్మెంట్ మాత్రం అయితే ఏప్రిల్ మార్చిలో అయితే మనకి నోటిఫికేషన్లు వస్తుంది. మార్చ్ అండ్ ఏప్రిల్లోనా. సో ఎగ్జామ్ కాబట్టి జూన్ జూలై ఆగస్ట్ ఈ మధ్యలో ఎప్పుడైనా జరగవచ్చు. అది ప్రిలిమ్సే కాబట్టి సో కట్ ఆఫ్ 16 ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో తర్వాత మనకి ఈవెంట్స్ కూడా చాలా కష్టపడాల్సి ఉంటుంది. తర్వాత మెయిన్స్ ఉంటుంది కాబట్టి పోలీస్ ఉద్యోగం సాధించాలనుకుంటే ఇది ఒక మంచి అవకాశం. ఆల్రెడీ 16,000 మందికి జాబ్లు వచ్చున్నాయి. ఒక చిన్న కేసు ఉంది, అది కూడా సాల్వ్ అయితే మాత్రం సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఆ కేసు సాల్వ్ అయిపోతే మాత్రం 16,000 కుటుంబాలు అయితే బాగుపడతాయి. నెక్స్ట్ ఏడబ్ల్యూ వాళ్ళు. సో ఏడబ్ల్యూ వాళ్ళు కూడా ఎప్పటి నుంచో ఫైట్ చేస్తారు. సో వాళ్ళకు కూడా సపోర్ట్ ఉందాం. సో మీరు ఏమన్నా చెప్తే మీ నెక్స్ట్ వీడియో అయితే మీ గురించి చెప్తాను. ఏడబ్ల్యూ వాళ్ళు మీ దగ్గర మీ పోరాటం ఏమైనా చేయాలన్నా మీకు సంబంధించిన ఏమైనా ఉంటే మాత్రం చెప్పండి, నేను చెప్తాను. గ్రూప్ 3 పోస్ట్ ఉంటాయని చాలామంది అంటారు. సో ప్రీవియస్ అయితే మనకి 13,000-14,000 మధ్యలో ఉంది అనుకుంటా. సో ప్రజెంట్ వచ్చేసి అంటే 2,500 నుంచి 300 ఉండొచ్చు. సో మరీ అంత ఎక్కువేం కాదు, కానీ గ్రూప్స్ ఇవన్నీ వచ్చేసరికి కొంచెం తక్కువ పోస్టులు పెరుగుతున్నాయి. ఈ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్, పోలీస్ రిక్రూట్మెంట్ అయితే మనకైతే చాలా ప్రతి ఒక్కరికైతే ఒక సువర్ణ అవకాశం అనుకోవచ్చు. సో రిక్రూట్మెంట్ అయితే ప్రతి ఒక్కరైతే యూజ్ చేసుకోకండి. ఎందుకంటే ప్రీవియస్ 16,000 ఇప్పుడు 15,000 అంటే మొత్తం 31,000 కాబట్టి సో పోలీస్ ఉద్యోగం సాధించడం అయితే ఈసారి ఒక కరెక్ట్ ఒక టైం టేబుల్ ప్రిపేర్ అయితే చేసుకోండి. 100% అయితే మీకు జాబ్ అయితే వస్తుంది. జూన్ నుండి పరీక్షలు ఉంటాయి. డిసెంబర్ కల్లా అయితే 2 లక్షల ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తామన్నారు. సో 100% చెప్తున్నాను, డిసెంబర్లో అయితే కాదు. సో మనకి ప్రిలిమ్స్ ఉంది, మెయిన్స్ కూడా ఉంది. కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ అయితే పక్కన పెట్టండి. సో గ్రూప్స్ కూడా అంత ఈజీ ఏం కాదు. సో ముందుగా గ్రూప్ 4 జిఆర్ఎల్ రావాలంటేనే చాలా కష్టం. ఎందుకంటే జిఆర్ఎల్ రావాలి, 1:2 ఇస్తారు, 1:3 ఇస్తారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలవాలి. తర్వాత నీకు ఇక్కడ ఫైనల్ మెరిట్ లిస్టు జాబ్కి ఎక్కేకల్లా మనకైతే ఇయర్ అయితే కాదు, నెక్స్ట్ ఇయర్ అయితే 2025. ప్రజెంట్ అయితే మనకైతే ఫాస్ట్గా కంప్లీట్ అయ్యే రిక్రూట్మెంట్ ఏంటంటే ఫస్ట్ అయితే గ్రూప్ 2 అయితే కంప్లీట్ అవుతుందండి ఫాస్ట్గా. ఎందుకంటే ఇప్పటివరకు చాలామంది దీని మీద టైం వేస్ట్ చేసుకున్నారు కాబట్టి. సో ఫస్ట్ గ్రూప్ 1 ఎగ్జామ్, గ్రూప్ 2 ఎగ్జామే ఉంటుంది జూన్ నుంచి స్టార్ట్ అయితే మాత్రం. తర్వాత లాస్ట్ నవంబర్ డిసెంబర్ ఆడటం వచ్చేసరికి గ్రూప్ 3 గ్రూప్ 4 ఉంటుంది. సో ఈ మధ్యలో వచ్చేసరికి పోలీస్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. సో ఇది పోలీస్ విద్యార్థుల కోసం నేనైతే చెప్పేది. ప్రతి ఒక్కరైతే యూజ్ చేసుకోండి. మన టెలిగ్రామ్లో అయితే సబ్జెక్ట్ సంబంధించిన పీడిఎఫ్స్, అలాగే క్విజెస్, అలాగే సంబంధించిన ప్రతి ఒక్క మైండ్ మ్యాపింగ్స్ మన టెలిగ్రామ్ అయితే పెట్టినాం. ప్రతి ఒక్కరు చూడండి. మన యూట్యూబ్ ఛానల్ కమ్యూనిటీ పోస్ట్లో కూడా పెడతాను అప్పుడప్పుడు. సో అందులో కూడా చూడండి. డైలీ క్విజెస్ పెడతాను, చాప్టర్ వైజ్ బిట్స్ లాగా. సో అది కూడా ప్రతి ఒక్కరైతే యూటిలైజ్ చేసుకోండి. సో ఇది వీడియోలు చెప్పాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. జై హింద్ అండ్ గుడ్ బై.